నమస్తే హైదరాబాద్. సో, ఈరోజు సండే అని చెప్పేసి మా చెల్లి నా దగ్గరికి వచ్చింది. మా చెల్లి వచ్చింది కదా! బయట తిందామని చెప్పేసి నేను మా చెల్లి బయటికెళ్ళామనమాట. పక్కనే ప్లాట్‌ఫార్మ్ 65 ఉంటే డైనోట్ బుక్ చేసుకున్నాము. 50% ఆఫ్ ఉంది కదా అని చెప్పేసి నేను మా చెల్లి తినడానికెళ్ళాము. సో, ఎలాగో 50% ఆఫ్ ఉంది. అలాగే నా స్విగ్గీ దాంట్లో డైనింగ్‌లో 200 క్యాష్ ఉన్నాయి. అవి 2 డేస్‌లో ఎక్స్‌పైర్ అయిపోతాయి అని చెప్పేసి ఉంది. సో, మేమేమనుకున్నామంటే ఫుడ్ ఎక్కువ ఆర్డర్ పెట్టుకొని ఇంకా తినేస్తే మొత్తం బిల్ చాలా తక్కువ అవుతుంది కదా అని చెప్పేసి ఒక స్టార్టర్, ఒక బిర్యానీ, ఒక డెజర్ట్ ఆర్డర్ పెట్టాము. 1000 ప్లస్ అయింది. అయితే 50% ఆఫ్ కదా, ఆబ్వియస్గా మనకు 500 రూపీస్ పడ్డది. సో, తీరా చూస్తే అక్కడ 200 క్యాష్ అస్సలు అప్లై అవ్వట్లేదు. ఓన్లీ 50 రూపీసో ఏమో అప్లై అవుతుంది. కానీ ఇంకా ఏం చేద్దామని చెప్పేసి పే చేసేసి వచ్చేసాము. బట్ మేము తిన్న ఫుడ్కైతే అంత మనీ అనేది వర్త్ కాదు. బట్ యాంబియన్స్ అంతా చాలా బాగుంది, కానీ ఫుడ్ టేస్ట్ ఏమో యావరేజ్. అంటే తినొచ్చు ఒకసారి 2 సార్లు, బట్ అంత వర్త్ అయితే కాదు. సో, అలాగా ఇంకా ఫుడ్ తినేసి బయటికెళ్ళేసి నేను మా చెల్లి షాపింగ్‌కెళ్ళాము. షాపింగ్‌కెళ్ళిన తర్వాత తను ఒక 2 టాప్స్ తీసుకుంది. నేను ఒక టాప్ తీసుకున్నాను. అండ్ వచ్చేసాము. మీరెప్పుడైనా ఇలా అంత మనీ ఖర్చు పెట్టి అంత వర్త్ లేని ఫుడ్‌కి మనీ ఖర్చు పెట్టారా? ఒకవేళ ఖర్చు పెట్టింటే డూ లెట్ మీ నో ఇన్ కామెంట్ సెక్షన్. బై బై.